సంబంధించిన శాఖ వారు మనకి బదులు ఇవ్వడం జరిగింది. వారు గుర్తులంగా కూడా చెప్పడం జరిగింది. మరి నేను ఒక 2 అంశాల గురించి మాట్లాడుతా. ఎక్కువ చాలా టైం నడిచింది మీటింగు. ప్రజాపాలన ప్రభుత్వం 2 సంవత్సరాల 3 మాసాలు మనకి ఈ ప్రభుత్వం కొలువు సమయం అయింది. ఈ 2 సంవత్సరాల 3 మాసాల్లో ఏమి ప్రగతి సాధించడము, ఏం చేసింది అనేది మనకి ఇక్కడ అన్ని శాఖల వల్ల మనకు చెప్పడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఇంకా మంచి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లడం కానీ, ప్రభుత్వాన్ని నడిపించడంలో కానీ ఇంకా చాలా అద్భుతమైన పథకాలు ప్రజల ముందు తెచ్చి రాబోయే 3 సంవత్సరాల్లో వారు ఇచ్చిన మాట ప్రకారం మనకు సంక్షేమ పథకాలు ఇంకా పెద్ద ఎత్తున అందిస్తారని ఆశిస్తూ, మరి గత ప్రభుత్వం చేసినటువంటి కానీ ఇప్పుడున్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మన శాసనసభ్యులు తూడు మేఘారెడ్డి గారి ఆధ్వర్యంలో మనకి గతంలో ఈ 2 అంశాలు ఏదంటే, గతంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇవ్వలేదు, అందరికీ ఒక దగ్గర కట్టిస్తానంటే అవి కూడా పంపిణీ చేయలేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఒకటి, ఇందిరమ్మ ఇల్లు, ప్రతి పేద ఆడపడుచుకు ఇంటింట సౌభాగ్యం. ఈరోజు మేము ప్రజల కళ్ళలో ఆనందం చూస్తున్నాం. ఎందుకని అంటే అప్పుడు 9.5 సంవత్సరాల హామీలు అడుగు కూడా జరగలేదు. ఈరోజు ఇందిరమ్మ ఇచ్చినటువంటి హామీ ఒకటి, ఇందిరమ్మ ఇల్లు. మరి ప్రతి గ్రామంలో పెద్దమందడి మండలంలో కొన్ని ఏఈ గారు చెప్పినట్టుగా కొన్ని పూర్తి కావచ్చినాయి, కొన్ని లెంటర్ లేవలు ఉన్నాయి, కొన్ని స్లాబ్ లేవలు ఉన్నాయి. 287 గ్రౌండింగ్